రెండు భవిష్యత్తులను గూర్చి దేవుడు ముందే ప్రణాళికలు సిద్ధం చేసి కావలసిన వాటన్నిటిని ఏర్పరచి కూసున్నాడు. అకాయ్ అనాయ్, అనవసరంగా నువ్వు నేను మనం కలవరపడటమే. ఏది నువ్వు ఏ సమస్యను ఎదుర్కొంటున్నా సరే మనం పడే కలవరాలన్నీ అనవసరమే. ఎందుకంటే క్రీస్తు యేసునందు ఏర్పరచబడిన మనకి మరణానంతర జీవితమే కాదు, మరణానికి ముందున్న జీవితంలో కూడా కావలసిన వాటన్నిటికీ అన్ని ముందే సిద్ధపరచబడి ఉన్నాయి అనేది దేవుని వాక్యం. ఇప్పుడు ఉదాహరణకి దావీదు పుట్టకముందే దావీదుకి ఇశ్రాయేలు సింహాసనాన్ని సిద్ధం చేశాడు. తెలుసా మీకు? సౌలు రాజు పరిపాలన మొదలుపెట్టి 2వ సంవత్సరంలోనే సమూయేలు చెప్పాడు, దేవుడు తన చిత్తానుసారమైన మనస్సు గల యొక్కని కనుగొన్నాడని. అప్పటికి దావీదు పుట్టలేదు. దావీదు పుట్టల, ఇంకా 8 ఏళ్ల తర్వాత పుడతాడు దావీదు. పుట్టి పెద్దవాడు కావాలి. మొత్తం సౌలు ఇశ్రాయేలును ఏలిన కాలం 40 సంవత్సరాలు. మొత్తం సౌలు ఇశ్రాయేలును ఏలిన కాలం 40 సంవత్సరాలు. దావీదు రాజైనప్పుడు 30 ఏళ్ల ఈడు గలవాడు. దావీదు రాజైనప్పుడు అంటే దావీదు పుట్టక ముందే 10 ఏళ్లకు ముందే సౌలు రాజు. ఏమైనా అర్థమైందని నేను చెప్పింది? దావీదు అనేవాడు పుట్టక ముందు 10 ఏళ్లకు ముందే సౌలు రాజు. అర్థమైందా? సౌలు రాజు అయిన తర్వాత ఇంచుమించు 10 ఏళ్లకు పుట్టాడు దావీదు. కానీ దావీదుని ఎప్పుడు ఏర్పరచుకున్నానన్నాడు సమూయేలుతో? సౌలు 2వ సంవత్సరం పరిపాలనలో ఉన్నప్పుడు చెప్పాడు. అంటే ఇంకా దావీదు పుట్టల, కడుపును కూడా పడలా. ఇది జరిగిన 8 ఏళ్లకు పడతాడు కడుపులో. అంటే దావీదు అనేవాడు ఇంకా భూమి మీదకి రాకమునిపే ఇశ్రాయేలు సింహాసనాన్ని ముందే సిద్ధపరిచి పెట్టాడు దేవుడు. ఏమైనా అర్థమైందా నేను చెప్పింది? మరి ఇప్పుడు నువ్వు ఏ దేవుడిని ఆరాధిస్తున్నావు? ఏ దేవుడిని ఆరాధిస్తున్నావు? దావీదు ఏ దేవునికి సాగిలపడ్డాడో, సాష్టాంగపడ్డాడో, ప్రార్థన చేశాడో, మ్రొక్కాడో, ఆరాధించాడో, విశ్వసించాడో అదే దేవుని యందు ఇప్పుడు నువ్వు విశ్వాసం ఉంచావు. దావీదు దేవుడే నీ దేవుడు కూడా. ఇంకా చెప్పాలంటే అసలు ఉన్న దేవుడు ఆయనే, సత్యదేవుడు ఆయనే, నిత్య దేవుడు ఆయనే. ఆమెన్, ఆమెన్. మరి దావీదు రాకముందే మొత్తం ఫ్యూచర్ మొత్తాన్ని డిజైన్ చేసి పెట్టాడే. దావీదుకి ఎన్ని రకాల దాడులు ఎదురవుతాయో, ఆ దాడుల్లో దావీదుని ఎలా తప్పించాలో, ఎక్కడెక్కడ ఏ విధంగా అతను తప్పించబడటానికి సమయోచిత జ్ఞానం ఎలా ఇవ్వాలో మొత్తం డిజైన్ చేసి కూర్చున్నాడు కదా. మొత్తం ముందే చూస్తాడు, రాస్తాడు, అంత పక్కగా ఎక్కడదక్కడ ఫిక్స్ చేసి కూర్చుంటాడు. మళ్ళీ నాకేం సంబంధం లేదని కూర్చుంటాడు దేవుడు. అది ఏమైనా అర్థమైందా నేను చెప్పింది? అర్థమైతే మేధావులే. ఏం చెప్పాను చెప్పండి? అది అర్థమైనట్టు ఫోజు పెట్టారు. చెప్పండి. మొత్తం ముందే చూస్తాడు, రాసి పెడతాడు, మళ్ళీ సంబంధిత సన్నివేశాలకు అవసరమైనటువంటి సహాయాలు మొత్తం ఏర్పాటు చేసి పెడతాడు. మళ్ళీ జరుగుతున్న కథలో నా ప్రేమేమేం లేదన్నట్టు మొత్తానికి వెలపటి నేను ఉన్నాను అన్నట్టు కూర్చుంటాడు. ప్రస్తుతం అనుభవిస్తున్నటువంటి వాటిని నీవు చూస్తున్నావు, కానీ సుదూర భవిష్యత్తులో, సమీప భవిష్యత్తులో దేవుడు నీకు సిద్ధపరిచినవి నీకు అర్థం కాలేదు. కానీ ఒకటి మాత్రం నిజం, అందరికీ అన్నీ సిద్ధపరిచిన దేవుడు భూమి మీద నీ జీవితానికి కావలసినవి నీకు సిద్ధపరిచాడు, నీ పిల్లలకు కూడా సిద్ధపరిచాడు. కన్నవాడిగా కన్నదానిగా నీకే ఇంత బాధ్యత ఉంటే మిమ్మల్ని నన్ను మొత్తాన్ని పుట్టించినోడు ఇంకెంత రెస్పాన్సిబిలిటీ ఉంటుందో ఒక్కసారి ఊహించండి. మనమే ఇంత బాధ్యత ఫీల్ అయితే ఇంకా ఆయన ఎంత బాధ్యత ఫీల్ అవుతాడు? బాధ్యతలు నెరవేర్చడంలో నువ్వు గ్రేటా, దేవుడు గ్రేటా? ఎవరు నంబర్ 1లో వస్తారు? అస్సలు ఎంత పర్ఫెక్ట్ అండి ఆయన మనుషుడిగా భూమి మీదకి వచ్చినప్పుడు కూడా సహోదరుల బాధ్యతను, తల్లి బాధ్యతను 30 ఏళ్ళు నెరవేర్చి
అప్పుడు పరలోక తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చి తన ప్రాణముని అప్పగించి ఇటు భౌతికంగా అటు ఆత్మీయంగా రెండు బాధ్యతలు నెరవేర్చి ఇటు సృష్టికర్తగా మనందరి రక్షణ కోసం ప్రాణం పెట్టి బాధ్యత నెరవేర్చాడు. 30 ఏళ్ళు కుటుంబం బాగు కోసం శ్రమపడి చెక్క పనిచేసి వడ్రంగం పనిచేసి వాళ్ళని పోషించి బాధ్యత నెరవేర్చాడు. టోటల్గా అసలు యేసు ఆరంభము, యేసు సిలువ అన్ని బాధ్యతతో ముడిపడి ఉన్నాయి. అన్ని బాధ్యతను బట్టి చేశాడు. ఇప్పుడు చెప్పండి, నీకు ఎక్కువ బాధ్యత ఉందా, దేవుడికి ఎక్కువ బాధ్యత ఉందా? రైట్ 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 నిజమేనా? నమ్ముతున్నావా? మరి బాధ్యత గల దేవుడు నాకు తోడై ఉన్నాడు, నా భవిష్యత్తుకు డోకా లేదు అనవేమాయా? అనవే? అది ఇప్పుడే నైట్ నిద్రపోకుండా ఆలోచిస్తూ ఉంటావు నువ్వు. రేపేం జరుగుద్దో, రేపు ఏం జరిగిద్ది ఏంది? ఈరోజు బాగుంది, రేపు ఇంకా బాగుంటుంది. దేవుణ్ణి బట్టి ఈరోజు స్తోత్రం, రేపు డబుల్ స్తోత్రం. ఎవరిని బట్టి? ఆయనను బట్టి.